అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. డిఏ పెంపు సంచలనం, జీతాల పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుకు వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపై అప్డేట్. సో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏని పెంచుతుందో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా తమ వాటా కింద డిఏని పెంచాల్సిన అవసరం అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంచుమించు 3 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి. ఈ 3 డిఏలు పెండింగ్కి సంబంధించి త్వరలోనే మనకి 2026 ఇంకొక 2 నెలల్లో జూలై డిఏ కూడా యాడ్ అవుతుంది. సో 2026 జనవరి డిఏకి సంబంధించి ఉద్యోగుల పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో అయితే డిఏ పెంపు తుది దశకి అయితే చేరింది. మార్చి చివరి వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే కేంద్ర మంత్రివర్గం ఈ పెంపుపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏఐసిపి ఇండెక్స్ డేటా ఆధారంగా ఈసారి కూడా ఉద్యోగులకు గణనీయమైన ప్రయోజనం కలగనుంది. 60% దాటిపోతున్న డిఏ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 58% డిఏ అందుతుంది. తాజా ద్రవ్యోల్బణం గణాంకాల మరియు ఏఐసిపై ఇండెక్స్ డేటా ప్రకారంగా డిఏను కనీసం 2% నుండి 3% మేర పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే కొత్త డిఏ 60% లేదా 61%కి చేరుకోవచ్చండి. దీనివల్ల ఉద్యోగుల డిఏ, పెన్షన్ల డిఏ రెండూ పెరుగుతాయి. ఇది నేరుగా వారి నెలవారీ టేక్ హోమ్ సాలరీపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఇక జనవరి 1 నుంచి అమలు 3 నెలల బకాయిలు. సాధారణంగా ఏడాదికి 2 సార్లు డిఏని సవరిస్తూ ఉంటారు. తాజా పెంపు 2026 జనవరి 1 నుండి అమల్లోకి వస్తుంది. ఒకవేళ ఏప్రిల్ నెలలో దీని ప్రకటన వస్తే ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి 3 నెలల బకాయిలు ఒకేసారి అందుతాయండి. ఇక ఏప్రిల్ నెల జీతంతో పాటుగా ఈ బకాయిలను కలిపి చెల్లించే అవకాశం కూడా ఉంది. ఇక జీతాలు ఎంత పెరగవచ్చు అంటే ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా ఈ జీతాల పెరుగుదల అయితే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగ కనీస వేతనం ఆధారంగా లెక్కించిన నెలకు వేలలో అదనపు లబ్ధి చేకూరుతుంది. బేసిక్ పే ఎక్కువగా ఉన్న అధికారులకు మరియు సీనియర్ ఉద్యోగులకు ఈ పెంపు మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగుల కుటుంబాలకు అధికంగా కొంత వెసులుబాటును కూడా కల్పిస్తుంది.